చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇది సెకండ్ టైం చేసిన నేను, బాగుంది. నేను ఎప్పుడైనా శనగపప్పు కానీ యాడ్ చేసేదాన్ని, కాకపోతే కర్రీ చేసిన, కాకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేసిన. ఫస్ట్ టైం పచ్చిమిర్చి చేసిన, అంటే కొబ్బరితోటి. చాలా బాగుంది కాంబినేషన్. మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను, ట్రై చేయండి మీకు కూడా ఒకసారి. చాలా బాగా వచ్చింది కర్రీ. బాగుందా? నా ఈ వీడియో కనుక మీకు నచ్చిన, హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో చేయబోతున్నాను. కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు కుకింగ్ ఏం చేయబోతున్నాను అనేది చూసేయండి మీరు, ఓకేనా? సో ఈరోజు కుకింగ్ ఏంటంటే క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. అందరూ చేస్తారు, అందరికీ తెలుసు, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు కూడా తెలియాలి కదా. సో అందుకే బ్లాగ్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. మాట్లాడుతున్నా ఓకేనా? ఇప్పుడైతే నేను క్యాబేజ్ కట్ చేస్తున్నా. క్యాబేజ్ కట్ చేసేసి కొంచెం బాయిల్ చేయాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి మనం బాయిల్ చేద్దాం. మా పాప ఏడుస్తుంది. నేను ఎప్పుడైతే వంట స్టార్ట్ చేస్తానో ఏడుస్తుంది. ఇక్కడ కూర్చోబెట్టాలంటది. ఏం చెప్తావు, ఏం చేయలేము కదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ హాయ్ చెప్పు, చెప్తావుగా. హాయ్ చెప్తుంది, అన్నీ మాట్లాడుతుంది. యా, టీ తాగుతున్నా, ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ తాగుతూ వంట చేస్తూ. వేడిగా ఉంది, కొంచెం సగం వంట పోతా. చూసారా, ఆడుకుంటానని చెప్పి అవన్నీ బ్లాగ్స్ అన్నీ తీసుకున్నాను. బాయిల్ అవుతుంది, ఆల్మోస్ట్ అయినట్టే. దించేద్దాం. వాటర్ అన్నీ వంపేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం, ఓకేనా? ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి బరకగా ఉడుకోవాలి. మిక్సీలో వేసి ఫైన్గా అవసరం లేదు క్యాబేజ్ కర్రీ. నెక్స్ట్ ఇలా మనం బరకగా రుబ్బుకోవాలి. ఇలా చేస్తేనే బాగుంటుంది, మొత్తం ఫైన్గా అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి
ఆయిల్ వేసుకొని నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మనకు బ్రౌన్ కలర్ రావాలి. దానికోసం మనం సాల్ట్ వేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయం ఇది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది, మరియు టేస్ట్ కూడా బాగుంటుంది. మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసి. మా పాప అసలు ఫుల్ ఏడుపు, తనకి నిద్ర వస్తుంది ఫస్ట్. అందుకోసమే నేను ఇప్పుడు మనకు ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదా, అది రుబ్బుకున్నాం కదా, పచ్చిమిర్చిను కొబ్బరి అది వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కొబ్బరి అనేది మంచిగా మనకు ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మా పాప వస్తుంది అందుకే ఎత్తుకున్నాం. నెక్స్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుందండి కర్రీ, మీరు ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్లోనే పెట్టాను కదా, సో అందుకోసం చెప్తున్నాను. మొత్తం వేసిన తర్వాత నేను కలుపుకున్నాను. ఒక లేయర్ కదా నేను తీసుకోవాలి. వీడియో మా పాప నిద్ర వస్తుందని చెప్పేసి నేను స్నానం చేయించాను. వంట అది సిమ్లో పెట్టి స్నానం చేయించి కడుపు పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న స్కూల్ నుంచి తీసుకొని రావాలి 12:30కి. సో తొందరగా రెడీ చేశాను. నాకు నిద్ర వస్తుంది అసలు, మామూలుగా వస్తుంది. మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నట్టే, మీరు చూస్తారు కదా కలర్ బొట్లు అంటాం కదా మనం, అవి తీసుకొచ్చిన బాగుంటుందని. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కలర్ వేసుకోవచ్చు కదా మనం బొట్లని తీసుకొచ్చిన. మా పాపకు తను కూడా మంచిగా సపోర్ట్ ఇస్తుంది రెడీ